దేవుని బిడ్డలారా, ఈ దినము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానిద్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవాది దేవుడు మానవ స్వరూపం ధరించి అందరి పాపాల ప్రాయశ్చిత్తం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మరణము అనుభవించి 3వ దినము తిరిగి లేచినాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన సిలువనెక్కెను అని, సిలువ మరణం పొందెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ తేడా లేదు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి కొరకు, అందరి కొరకు, ప్రతి జాతి కొరకు, ప్రతి కులం కొరకు, ప్రతి మనిషి కొరకు, ప్రతి వర్గం కొరకు, ప్రతి వర్ణం కొరకు ఆయన మరణించింది. ఎందుకంటే దేవుడు కాబట్టి ఆయన అందరి కొరకు, అందరి పాప ప్రాయశ్చిత్తం కొరకు మరణించింది. బైబిల్ ఏమంటుందంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అనే వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాపములను తీసివేయడానికి, పాపముల నుండి విమోచించడానికి మానవ స్వరూపం ధరించిన దేవాది దేవుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మన పాపాల ప్రాయశ్చిత్తార్థమై ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచినాడు. కాబట్టి ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారికి రక్షణ కలిగేలాగున, పాప విమోచన కలిగేలాగున ఆయన మన కొరకే సిలువపై మరణించినాడు. దేవుని బిడ్డలారా, ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచినాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మరలా ఆయన రానై ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారిని వదిలిపెట్టకుండా ఆయన తీసుకొని పోవడానికి, తనతో పాటు ఆ పరలోకంలో నిత్యము సదాకాలం ఉండడానికి ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. మరి ఆయన కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఆయన కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం. ఆ విధంగా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.